సింగర్ మంగళి కేసులో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇప్పుడు పరారీలో ఉన్నారు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్. ఈ ముగ్గురుపై నల్గొండ అలాగే గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తంగా 62 కేసులు నమోదవడం జరిగింది. 62 కేసులు సిఐడికి బదిలీ అంటే అర్థం చేసుకోవచ్చు. మధు గ్యాంగ్ కోసం సిఐడి ఇప్పుడు గాలింపు చర్యలకు దిగింది. మరి ముఖ్యంగా పోలీసులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. మొదటి నుంచి దీన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సిఐడి చేతికి వెళ్ళింది. ఇది సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేశారంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు మంగ్లీకి వ్యవహారంతో సంబంధం లేదని వీడియో రిలీజ్ చేశారు మధు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అంటూ కూడా చెప్పుకొచ్చారు మధు. కంపెనీలో పెట్టిన దాదాపు 20 కోట్ల రూపాయలు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నారని మధు ఆరోపించడం జరుగుతోంది. హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు స్నేహితులు అంటున్నారు ఆయన. ఇక సుబ్బారావును హిమాకాంత్ రెడ్డి పరిచయం చేశాడన్నాడు మధు. హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్ఫాక్ట్ డబ్బులు ఇప్పిస్తారని సుబ్బారావు చెప్పాడన్నారు. సెలబ్రిటీల నెంబర్స్ కావాలి అని, ఇన్ఫాక్ట్ సెలబ్రిటీల నెంబర్లు కావాలి నన్ను సుబ్బారావు అడిగాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు మధు. బిగ్ బాస్లోకి వెళ్లాలని ప్రయత్నం చేశాడన్నారు మధు. సుబ్బారావుతో ఉన్నది అసలైన బాధితులు కాదు అంటూ మధు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారడమే కాదు, ఈ కేసుని ఇంకొక మలుపు తిప్పాయి అనుకుంటూ మాట్లాడుకుంటున్న క్రమం.